ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ విశ్వానికే ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతామోహన్ దంపతులకు, జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనం పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి దీని గురించి తెలుసుకుందాం. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి, ఈ మూడు శుద్ధుల గురించి మనం తెలుసుకుందాం. ఈ విషయము తటవర్తి రాజ్యలక్ష్మమ్మ చెప్పినప్పుడు దీంట్లో ఏముంటుంది అని నాకు కొంచెం డౌట్ వచ్చింది. కానీ విన్న తర్వాత ఓహో, అవసరమే ధ్యానులకు ఇది అనేది బాగా అర్థమైందనమాట. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. పాత్ర శుద్ధి. పాత్ర శుద్ధి అనుకుంటే మనం మామూలుగా ఏమనుకుంటాము? సామాన్ శుభ్రంగా కడుక్కోవడం వరకే, అంతవరకే ఆలోచిస్తాము. అంటే ప్రాపంచికంగా ఉన్నంత వరకు అంతవరకే సరిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చామో అప్పుడు పాత్ర శుద్ధి అనేది చాలా 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 అవసరం. ఏంటి అంటే పాత్ర శుద్ధి, మాంసాహారం వండిన పదార్థాలు పనికిరావు. మనకి ధ్యానులకి మాంసాహారం వండని పదార్థాలు మనకు అవసరం అన్నమాట. మనం ఆ మాంసాహారం వండిన పాత్రలలో వండిన వంటని మనం భుజించకూడదు. మనం వండని పాత్రల్లో చేస్తేనే మనం భుజించాలి అన్నమాట. ఇంకా చూడండి, మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్తాం, అక్కడ మాంసాహారము, శాకాహారము అని రెండు సపరేట్ సపరేట్ అని పెడతారు. సపరేటే పెట్టిండ్రు కదా, శాకాహారమే కదా, మనం తింటే ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ అక్కడ కూడా మనము భుజించకూడదు. ఎందుకంటే పాత్రలు కలుస్తాయి. అంటే ఇప్పుడు చెంచలే తక్కువ పడ్డాయి అనుకోండి, అక్కడివి తీసుకుపోయి ఇక్కడ పెడతారు, ఇక్కడివి తీసుకుపోయి అక్కడ పెడుతుంటారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అసలు వెళ్ళనే కూడదు. వెళ్ళినా ముఖం చూపించేసి రావాలి. అక్కడ ఆ వైబ్రేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మాంసాహారం యొక్క వైబ్రేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట. మాంసం వండిన పాత్రల్లో మనం ఎట్టి పరిస్థితులా తినకూడదు. శాకాహారం వండినా కూడా తినకూడదు అనమాట. ఇంకా గ్రుడ్ల గురించి, గ్రుడ్లు ఏమంటారు మనకి డాక్టర్లు? శాకాహారమే బలము, తినండి అని చెప్తుంటారు. కానీ గ్రుడ్లను కూడా భుజించకూడదు, మాంసాహారం కిందికే వస్తుంది అని మన గురువుగారు పత్రిగారు చెప్పారు. అలాగే మష్రూమ్స్ కూడా తినకూడదు. అవి ఎందుకు తినకూడదు అంటే అవి చీకట్లో పండించబడతాయి అన్నమాట. అవి సూర్యరశ్మి తగలవు కదా వీటికి, అందుకని అవి కూడా తినకూడదన్నమాట. చూడండి, మాంసాహారం తినేవాళ్ళు ఏదైనా పండగలప్పుడు కానీ, మనకి ఎన్నో పండగలు వస్తుంటాయి, సంవత్సరంలో ఎన్నో పండగలు వస్తుంటాయి. ఆ పండగలప్పుడు కానీ లేదా స్పెషల్గా పూజలు చేసేటప్పుడు కానీ ఆ భగవంతుడి ఆ విగ్రహానికి ఆ మాంసాహారం వండిన పాత్రల్లో వండి పెడతారా? పెట్టరు. ఏం చేస్తారు? వాటి కోసం ప్రత్యేకంగా గిన్నెలు తీసి పెడతారు. ఓన్లీ ఆ పండగలప్పుడు ఆ పూజలప్పుడు మాత్రమే వాటిని తీసి వండుతారు. మరి ఎందుకు ఆ గిన్నెల్లో వండరు అంటే ఆ జీవిని చంపిన పాపం అందులో ఉంటుంది అని వాళ్ళు అంటారు. ఇంకా ఏమంటారు? అందులో నీచు వండినామమ్మ. పల్లెటూరులో అయితే అంటారు, పట్టణవాసాల్లో లేదేమో కానీ అందులో నీసు వండినామమ్మ, అందుకే మేము ఆ పాత్రలు వాడము. అంటే మనకి వాళ్ళు తెలియక చెప్తున్నారో తెలిసి చెప్తున్నారో కానీ నీచమైందనే చెప్తున్నారు. కానీ మళ్ళీ అలాగే పూజిస్తున్నారు. చూడండి, మనకి ఉదాహరణకి ఒక ఎంట్రీన్ డబ్బా ఉంది అనుకోండి.
ఆ ఎంట్రీన్ డబ్బా పంట పొలాలకు వేస్తారు. వేసిన తర్వాత అది వాడుకుంటారా ఆ డబ్బాను? నువ్వు ఎంత శుభ్రం చేసినా దానిలో ఉంటుంది. ఇంకా ఇంగువ డబ్బా అలాగే, దాని వాసన పోతుందా? సంపూర్ణంగా పోదు. అలాగే ఈ మాంసాహారం వండిన పాత్రలు కూడా అంతే. మాంసం వండినాం, కడిగినాం, తిన్నాం, కడిగినాం, ఇంకేముంది అని అంటుంటారు, కానీ దాని ప్రభావం అనేది ఉంటుంది. ఇంకా చూడండి, విగ్రహాలను ఎవరు తయారు చేస్తారు? మనమే తయారు చేస్తాం, మనమే ప్రాణప్రతిష్ఠ చేస్తాం. అలాంటి విగ్రహాలకు మాంసాహారం వండిన పాత్రల్లో వండుతామా అంటే వండము. గుళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ వండుతారా? వండరు. కానీ మరి భగవంతుడే నిర్మించిండు మనని. ఈ శరీరాన్ని ఎవరు నిర్మించిండు? భగవంతుడే నిర్మించిండు. అలాంటి శరీరంలో ఆ భగవంతుడే కొలువై ఉన్నాడు. ఆత్మ అంటే భగవంతుడని మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ భగవంతుడే కొలువై ఉన్న ఈ శరీరంలో ఏం చేస్తున్నాము? ఆ పాత్రలలో వండిన ఆహారాన్ని వేస్తున్నాం. అలా వెయ్యకూడదు. మనం ఎంత అజ్ఞానులమో చూడండి. మనం కట్టిన గుళ్ళల్లో ఆ విగ్రహాలకు పాలతో, పెరుగుతో, పళ్ళ రసాలతో, నీళ్లు, పాలు ఎన్నో అనుకుంటూ అభిషేకాలు చేస్తున్నాం. ఇంకా మంచి మంచి పాత్రలలో నైవేద్యం సమర్పిస్తున్నాం. దేనికి? ఒక విగ్రహానికి. కానీ భగవంతుడు నిర్మించిన ఈ శరీరంలో, భగవంతుడే కొలువై ఉన్న ఈ శరీరంలో ఏం పోస్తున్నాము? మద్యపానం పోస్తున్నాము, మాంసాహారము నివేదన చేస్తున్నాం అన్నమాట. అవన్నీ కూడా చెయ్యకూడదు. ఇక మానవ జన్మ ఎత్తి ఇటువంటి జ్ఞానం అజ్ఞానం పనులు చేస్తున్నామన్నమాట. తెలిసినా కూడా చేస్తున్నాం. అలా చెయ్యడం వల్ల ఏమవుతుంది? మానవుడు నిరంతరం ఎల్లప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు. ఒకసారి తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ ఒక క్లాస్కి వెళ్ళిందట. క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ క్లాస్లో అందరు ఇంకా ఎంతో మంది వస్తారు కదా, అక్కడికి ఒక లాయర్ కూడా వచ్చాడట. వచ్చి అక్కడ అమ్మ ఇదే క్లాస్ చెప్పడం జరిగింది, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి అని చెప్పినప్పుడు అంతా విన్నాడట అతను. విన్న తర్వాత అమ్మ దగ్గరికి వచ్చాడంట. అమ్మ, నేను లాయర్ని, కోర్టులో ఎంతో బాగా వాదిస్తాను. నేను ఈ ధ్యానం చేయబట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, కానీ చెప్పుదాము అంటే ఒక్కటి కూడా నా నోటి నుంచి బయటికి రావడం లేదు. అంటే తడబడడం అన్నమాట, మాట స్పష్టంగా రాకపోవడం. మేము మాంసాహారం బంద్ చేసినాము, కానీ ఆ పాత్రలన్నీ అలాగే ఉన్నాయన్నమాట. అందుకని మాకు కుదరట్లేదమ్మా అనేది ఇప్పుడు అర్థమయ్యింది ఇది టాపిక్ విన్న తర్వాత అని చెప్పి, అమ్మ ఇప్పుడే వెళ్ళేటప్పుడే నేను సామానంతా తీసుకొని వెళ్తానని ఆయన పోతూ పోతూ సామానంతా తీసుకొని వెళ్ళి అవన్నీ తీసేసేడట. అంత ప్రభావం ఉంటుంది ఇది. మనమందరము అంటే మాంసాహారం తింటుల గురించి చెప్తున్నాను, అది మనం చూసుకోవాలన్నమాట. ఇక పదార్థ శుద్ధి, రెండవది పదార్థ శుద్ధి. ఈ కర్మమయమైన శరీరానికి ధర్మయుక్తమైన ఆహారం ఇవ్వాలి. కర్మమయమైన శరీరానికి ధర్మయుక్తమైన ఆహారం ఇవ్వాలి. అంటే మనం ప్రతిరోజు కర్మలు అంటే ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మరి అలాంటి ఈ శరీరానికి ధర్మంగా సంపాదించిన ఆహారమే ఇవ్వాలి. అంటే నువ్వు ధర్మపరమైన పనులు చేసి ఆ సంపాదన ఇవ్వాలన్నమాట. అంటే మోసంగా కానీ, అన్యాయంగా కానీ, అక్రమంగా, అధర్మంగా సంపాదించిన డబ్బులతో ఆహారం తినవద్దు.
దాని ప్రభావం కూడా మనకు ఏర్పడుతుంది. అంటే మన మనస్సు మలినం అవుతుందని. ఇంకా చూడండి, చాలా మంది హోటల్స్కి వెళ్ళి మేము ఫస్ట్ క్లాస్ భోజనం తిన్నాము అని గొప్పగా చెప్పుకుంటుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? వాడు ఎప్పుడో పొద్దున వండి పెట్టుకుంటాడు. అప్పటికప్పుడు అంటే మనం ఇంట్లో చేస్తే ఎంత సమయం పడుతుంది మనకు తెలుస్తుంది కదా. వాడు చేయాలన్నా అంత సమయం పడుతుంది కదా. కానీ మనమేమనుకుంటాం, మేము ఈరోజు హోటల్కి వెళ్ళి చాలా బాగా తినొచ్చామని. దానివల్ల కూడా మన స్థితి కిందికి దిగజారుతుంది. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇంకా తీసుకోవాల్సింది ఏంటి అంటే జాగ్రత్తలు. మనం మామూలుగా కుళ్ళిపోయినవి ఉంటాయి, ఏం చేస్తాం? బీరకాయలు అనుకోండి, బెండకాయలు అనుకోండి, ఏమైనా కుళ్ళిపోయినవి ఉంటే ఆ సగాన్ని కట్ చేసి మిగతా సగం వాడుకుంటుంటాం. పండ్లైనా సరే, కూరగాయలైనా సరే, ఏవైనా సరే. కానీ అలా కూడా వాడుకోవద్దు అని చెప్తారు పత్రికారు అనమాట. దానివల్ల కూడా మన మనస్సు మలినం అవుతుంది. అలాగే చాలా మంది ఏం చేస్తారు, పొద్దున్న వండుతారు, వండి దాన్ని రాత్రి వరకు అదే తింటారు. అదంటే మేము కూడా ధ్యాన మార్గంలోకి రాకముందు అదే పనిలేండి. పొద్దున్న చేసినామంటే మధ్యాహ్నం అదే, రాత్రి వరకు అదే. ఎందుకంటే మనం ఎన్నో పనులు చేసుకోవాలి, వంటకాన్నే సరిపోతే చేస్తూ ఉంటే ఎలా అవుతుంది అనే ఉద్దేశంతో అలా చేసేవాళ్ళం. ఇంకా ప్రస్తుతం అమెరికాలో ఉన్న వాళ్ళైతే వారం రోజుల ఫుడ్ ఒకటేసారి ఆదివారం వండితే మళ్ళా ఆదివారం నాడు చేస్తారు. అంటే వాళ్ళకి వాళ్ళ టైమింగ్ ప్రకారం వాళ్ళకు తీరదు అని అవి వేడి చేసుకొని తింటుంటారు. అవి ప్రాణం ఉండదన్నమాట. ఆ ఆహారంలో జీవం అనేది ఉండదు, ఏదో కడుపు నిండడానికి మాత్రమే పనికి వస్తుంది. అలాగే ఫ్రిడ్జుల్లో పెట్టి కూడా తినకూడదు. చూడండి, సాంబార్ మిగిలిపోయిందంటే 2-3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినే వాళ్ళు ఉన్నారు. పాలు పెరుగు కూడా 3 రోజులైనా సరే అలాగే నిల్వ చేసి ఏమవుతుందిలే అని తింటారు. దానివల్ల కూడా మనకు ఎఫెక్ట్ పడుతుంది. గురువుగారు అదే చెప్పారు పత్రికారు, ఫ్రిడ్జుల్లో నిల్వ ఉంచి కానీ తినకూడదు. పులిసిపోయినవి, పాసిపోయినవి కొందరు తింటుంటారు. బాగా పులుసబెట్టి కూడా తింటుంటారు. ఇడ్లీ పిండి, దోశ పిండి అని ఆ పులిసిన పదార్థాలు తినడం వల్ల కూడా మన మనసు మీద ఎంతో ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. ఇంకా చూడండి, మల్లము, క్రిములు, కీటకాలు, నాచు, ఇవన్నీ ఏవి తింటాయి? కోడి, పంది, చేప, ఇవన్నీ వాటిని భుజిస్తాయి. ఆ భుజించే వాటిని మనం భుజిస్తున్నాము. ఇది కొంచెం మనకి థాట్ వచ్చిందంటే అసలు ఎక్కనొస్తుంది. అవి భుజించే వాటిని మనం భుజిస్తున్నాం అన్నమాట. అవి భుజించడం వల్ల ఏమవుతుంది? మన జ్ఞానం నశిస్తుంది అన్నమాట. దీనివల్లనే ఏమవుతుంది? తమో గుణం పెరగడమే కాకుండా సాధనలో అవరోధం కూడా ఏర్పడుతుందన్నమాట. ఇంకా చూడండి, జంతువుల తలకాయలు ఎలా ఉంటాయి? నేల వైపు చూస్తుంటాయి. అందువల్ల అంటే అలాంటి జంతువుల ఆహారం భుజించడం వల్ల ఏమవుతుంది? మన జ్ఞానం కూడా అలాగే ఉంటుంది, అంటే పైకి పెరగదనమాట. మన వృక్షాలు ఎలా ఉంటాయి? సూర్యుడిని చూస్తూ ఉంటాయి, సూర్యరశ్మిని గ్రహిస్తూ ఉంటాయన్నమాట. అవి తినడం వల్ల మన జ్ఞానం కూడా ఏమవుతుంది? ఊర్ధ్వముఖంగా పెరుగుతుంది అన్నమాట. మంచి భోజనం అంటే ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండే విధంగా, మన శరీరం ఆరోగ్యంగా ఉండే విధంగా, ఇంకా మన మనస్సు ప్రశాంతంగా ఉండే విధంగా, బుద్ధిని తేజోవంతంగా చేసే విధంగా ఉండాలి. మంచి సాధన కావాలంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఉంటేనే వస్తాయి. అంటే ఇవన్నీ పాటించాలి. ఏది పాటించకపోయినా మనం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతాము. చూస్తుంటాం కదా, మనమే ఎక్కడన్నా వెళ్ళి భోంచేస్తే
అంటే వెల్లుల్లి కలిసినా లేదా ఏమన్నా పాత్రలు కలిసినా ఆ రోజు మన మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. మన మాంసాహారం తినే వాళ్ళు వండినా కూడా దాని ప్రభావం కూడా మన మీద చూపిస్తుంది. మీకు సాయంత్రమే కథలు చెప్పినాను కదా, గాంధీ మహాత్ముడు అని. అలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. ఇంకా పాకశుద్ధి, ఇది కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట. మనం వంట చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే మనం చాలా ప్రేమతో, శాంతంగా, మంచి మనసుతో ఉండాలి. కొందరు ఉంటారు, "ఈ అమ్మ ఇంతమందికి నేను వంట చేసి పెట్టాలా, ఈ ఈ కుంపటంతా నా నెత్తి మీదనే పడ్డది." ఇంకా ఎన్నో మాటలు అనుకుంటూ ఆ గిన్నెలను పటా 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 స్పూన్లతో కొడుతుంటారు, కొట్టుకుంటూ చేస్తూ ఉంటారు. అలా చెయ్యకూడదు. మంచి మనసుతో, శాంతమైన మనసుతో చెయ్యాలి. చూడండి, అదే దేవు విగ్రహానికి నైవేద్యం పెట్టాలి అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తాం, అవునా? ఎంత భక్తితో చేస్తామంటే అంత భక్తితో చేస్తాం. అందుకే అవి ఏముంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి. పూర్వకాలంలో మన అమ్మమ్మల కాలంలో ఎలా ఉండేది, వంటగదిలోకి వెళ్ళాలి అంటే స్నానము చేసే ఆ గదిలోకి వెళ్ళేవాళ్ళు. స్నానం చేయకుండా అస్సలు ఊరక కూడా ఆ గడప లోపలికి కూడా కాళ్ళు పెట్టేవారు కాదు. ఎందుకు అంటే మనం పడుకొని లేచినప్పుడు మన శరీరంలో తమోగుణ లక్షణాలు ఉంటాయి. ఆ బట్టల మీద అనుకోండి, అవి అనుకోండి. అందువల్ల స్నానం చేసి వెళ్ళేవాళ్ళు. ఇంకా కొంత పూర్వకాలంలో మడి బట్టలు అని తడి బట్టలు కట్టుకొని చేసేవారు. అవి ఫ్రెష్గా అప్పటికప్పుడు పెట్టుకోవడం వల్ల అంటే ఆరోగ్యపరంగా, శరీ జాగ్రత్త పరంగా. ఏంటి అంటే అప్పుడు అన్ని కట్టెల పొయ్యిలు కదా, కట్టెల పొయ్యిలు ఉన్నప్పుడు నిప్పు రవ్వలు పడితే ఎంబడే ఆ తడి బట్టలు ఉండడం వల్ల ఎంబడే ఆ నిప్పు రవ్వలు ఆరిపోతాయని తడి బట్టలు, ఏదున్నా సూక్ష్మజీవులు కూడా చనిపోయి ఉంటాయని అలా తడి బట్టలు కట్టుకొని చేసేవాళ్ళు. ప్రస్తుత కాలంలో ఆ చాయిస్ లేదు. ఏంటి, ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు. ఎందుకు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో ఇక పొద్దున లేచినప్పటి నుంచి పరుగులే పరుగులు కాబట్టి ఇక స్నానము లేదు, ఏది లేదు. లేసామా, పెట్టామా, పోయామా అనే విధంగానే ఉంటుంది. ఇంకా వాళ్ళ వంట కూడా అలాగే ఉంటుంది. నా ప్రాణానికి వచ్చింది ఉద్యోగం, ఆడ మా మేనేజర్ ఏమంటాడో, తోటి వాళ్ళు ఏమంటారో, ఇలాంటి ఆలోచనలతోనే చేస్తూ ఉంటారు. ఆ ప్రభావం అనేది ఆహారం మీద తప్పనిసరిగా పడుతుంది. ఒక మేడం ఒకసారి చెప్పింది, ఏంటి అంటే ఆమెనట రోజు ప్రశాంతమైన మనసుతోనే వంట చేసేదట. ఒక రోజు ఎందుకు మరి ఆమెకు పని ఒత్తిడి వల్ల ఏదో వల్ల ఆవేశము, కోపము వచ్చింది. ఆ మనసుతోనే వంట చేసిందట. వాళ్ళ పాప ఎప్పుడు ప్రశాంతంగా ఉండే పాప ఆ ఆహారం తిన్నాక ఆమెలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపించిందట. ఎందుకు మా పాప ఇలా చేస్తుంది అని కొంత ఆలోచించిందట తర్వాత. అప్పుడు ఆమెకు స్ట్రైక్ అయిందంట, ఓహో నేను పొద్దున వంట చేసేటప్పుడు ఇంత చంచలమైన మనసుతో ఉన్నా కాబట్టి, అది తిన్నది కాబట్టి ఆమె ఇలా ప్రవర్తిస్తుంది అని. అంటే మనం చేసే వంట ప్రభావం ఎంత ఉంటుందో మనం గమనించుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళం వంట చేసేటప్పుడు ప్రశాంతమైన మనసుతో, ఆనందంతో, నవ్వుతూ చేయాలి. ఎంత ప్రశాంతమైన మనసుతో చేస్తే అంత బాగా ఉంటుంది. దీనికి మనం ఒక చిన్న కథ కూడా చెప్పుకుందాం. ఏంటి అంటే ఒక రాజుగారు ఒక సాధువుని భోజనానికి పిలుస్తాడనమాట. అయితే అక్కడ రోజు వంట చేసే సాధువు లేకపోయింటాడు, వంటవాడు లేకపోయింటాడు. అయితే ఆ రాజుగారు ఆ రోజుకి ఒక అతన్ని పిలిచి వంట చేపిస్తాడనమాట.
అతడు ఏంటి అంటే దొంగ బుద్ధి కలవాడు. ఇక రాజప్రసాదం అన్నాక ఎలా ఉంటాయి, అంత వెండి బంగారంతోనే ఉంటాయి, అంతే కదా. ఇంక రాజులు అన్నాక వాడికి అనిపిస్తుంది, ఇంత వెండి సామానుంది, నేను ఇందులోంచి ఒక వస్తువు తీసుకుంటే ఎవరు గుర్తుపడతారు అని అనుకొని ఒక చెంచా తీసి తన జోబులో వేసుకుంటాడు. ఆ వంట చేస్తాడు, వస్తాడు, సాధువుకు భోజనం పెడతాడు. ఆ భోజనం తిని సాధు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన జోలె గుమ్మరిస్తాడు అనమాట. గుమ్మరించినప్పుడు అందులోంచి ఒక వెండి గ్లాసు బయట పడుతుంది. ఏంటి, నేను వెండి గ్లాసు ఎందుకు తెచ్చుకున్నాను ఫస్ట్ అర్థం కాదు. కానీ ఆయన థర్డ్ ఐ మాస్టర్ కాబట్టి దాని ద్వారా చూస్తాడు. చూసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది, వంట చేసిన అతను దొంగ బుద్ధి కలవాడు కాబట్టి నేను కూడా అది తీసుకొని రావడం జరిగింది అని మరలా రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఇదిగో రాజా, నేను నా పొరపాటు ఇలా తీసుకెళ్ళాను, మీ వంటవాడిని చూస్తే దొరుకుతుంది అని చెప్తే వంటవాడిని దగ్గర చూస్తే నిజంగా చెంచా దొరుకుతుందన్నమాట. అలా ఆలోచనల ప్రభావం అనేది తప్పనిసరిగా పడుతుందన్నమాట. అందుకని మనం వంట చేసేటప్పుడు నిర్మలమైన మనసుతో చెయ్యాలి. అలా చేసే వాళ్ళ వంట తినకపోయినా పర్వాలేదు. ఇక మన గురువుగారు పత్రిగారి విషయానికి వస్తే, పత్రిగారు అందరి ఇళ్లల్లో అసలు భోంచేసి, ముఖ్యంగా మాంసాహారుల ఇళ్లల్లో, అంటే వాళ్ళు సపరేట్ గిన్నెలు తెచ్చి వండినా కూడా పత్రిగారు ఆ ఇళ్లలో తినేవారు కారు, అస్సలు ముట్టేవారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది. అందుకే తినేది కాదు, ప్రతిది సూక్ష్మాతి సూక్ష్మమైనది కూడా గురువుగారికి తెలుస్తుందన్నమాట. ఎక్కడ ఏ లోపం ఉందని గ్రహించి ముట్టేవారు కాదనమాట. ఇంకా మనం శాకాహారులైనా కూడా కొందరి ఇళ్లలో భోజించాడు సారు. నువ్వు అన్ని ఎంత శుద్ధంగా చేసినా. ఎందుకు అంటే వంట చేసేటప్పుడు కొందరు అనుకుంటారు కదా, ఓహో నేనే సార్కు వండి పెడుతున్నాను అని ఏ మాత్రం కించిత్తు గర్వం వచ్చినా ఆ ఆహారం అస్సలు ముట్టడు. ముట్టడంటే ముట్టడు. అది కాకుండా అమ్మ సార్కు నేను చేసే, నా చేత పెట్టే భాగ్యం నాకు కలిగింది అని నువ్వు సంతోషంగా చేశావనుకో తింటాడు. ఇది నా ఇంట్లోనే అనుభవం. అంటే సార్ అంటే నేను అప్పుడు వనపర్తిలో ఉన్నానన్నమాట. సార్ వస్తున్నాడంటే అందరినీ, చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచాను. దాదాపు 50-60 మంది దాకా వచ్చారు. ఇంకా అందరూ మేం వంట చేస్తాం, మేం వంట చేస్తాం, మేం బజ్జీలు వేస్తాం, మేము అవి చేస్తాం, మేము ఇవి చేస్తామని. అలా చేసిన వంట ఒక్కటి కూడా ముట్టలేదు సార్. నాకు అప్పుడు ఫస్ట్ అర్థం కాలే, ఎందుకు సారు తినడా, సార్కు బజ్జీలు అంటే ఇష్టము, ఇవంటే ఇష్టం కదా, అర్థం కాలేదు. కానీ తర్వాత అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా డీప్గా వెళ్ళే కొద్దీ అర్థమైంది, ఓహో ఇంకా చేసేటోళ్ళు అందరూ ఒకే మనసుతో చెయ్యరు కదా. ఉంటది, నేనే చేస్తున్నావు, నేను వచ్చి చేస్తున్నా అని కొంచెం కాలర్ ఎగరేసుకుంటారు కదా. అలా ఎగరేసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక తినలేదు సారు. ఊరక కూడా టచ్ చేయలేదు. కొంచెం బాధ అనిపించింది అప్పుడు. తర్వాత తెలుసుకున్నాను అనమాట. అందుకని సార్ చాలా, ఎప్పుడే కానీ ఏ గురువుకైనా సరే, ఎవరికి పెట్టినా, గురువులకే అని కాదు, ఎవరికి పెట్టినా సరే, అమ్మ నాకు ఈరోజు పెట్టే భాగ్యం కలిగింది, ఆ భగవంతుడు వీళ్ళ రూపంలో నాకు కల్పించిండు అని భావంతో పెట్టాలి తప్ప, ఓ ఈరోజు నేను వీళ్ళకి భోజనం పెట్టాను అని కాలర్ మాత్రం ఎప్పుడు ఎగరేయకూడదు. ముఖ్యంగా ధ్యాన సాధకులు ఈ విషయాన్ని మరీ మరీ జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మన సాధనకు, ఆధ్యాత్మిక మార్గానికి, అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయి. నువ్వు సాధన ఎంత చేస్తున్నా ఇవన్నీ పాటించుకోకపోతే, ఇప్పుడు చూడండి, నువ్వు రోజు 10 గంటల సాధన చేసి
మాంసాహారం వండిన పాత్రల్లో కానీ వెల్లుల్లి తిన్నా కానీ నీ అక్కడే ఆగిపోతావు. అందుకని ఇవన్నీ కూడా పాటించాలి. పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి ఇవన్నీ చాలా 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 అవసరం. ఇవన్నీ పాటించినప్పుడే మన మనసు బాగుంటుంది, మన ఆరోగ్యం అంటే శరీరము బాగుంటుంది, రెండు బాగుంటాయి. ఈ శరీరం కానీ మనసు కానీ సాధనకు ఎంతో ఉపయోగపడతాయి. దీని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయము 17వ శ్లోకం ఏం చెప్పాడు అంటే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్పాడు. అంటే సాధకులు ఎప్పుడు కూడా మంచి ఆహారము, మితమైన ఆహారం కూడా ఎంత పడితే అంత తీసుకోకూడదు. బాగుంది కదా అని ఏం చేస్తారు కొందరు, వేస్తూ ఉంటారు లోపలికి. అలా వేస్తూ ఉంటే తన శరీరం సహకరించాలి కదా, అంటే జీర్ణక్రియ పని చేయాలి కదా, అది చూసుకోవాలన్నమాట. అందుకే మితమైన ఆహారము, సాత్వికమైన ఆహారము ఉండాలి. దీనితో పాటు యుక్తమైన విహారం అంటే ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా సరియైన స్థలాలకే వెళ్ళాలి. అలాగే యుక్తమైన నిద్ర. కొందరుంటారు రోజుకు 24 గంటలంటే 20 గంటలు నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా తప్పు అన్నమాట. ఇంకా మంచి కర్మలు కలిగి ఉండాలి. నీవు మంచి పనులు చేస్తూ ఉండాలి. ఏదో నేను చేస్తున్నలే పని అనుకొని కూడా కాదు, మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇది ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.